కమిషనరేట్ ఎలాంటి చర్యలను తీసుకుంది అంటే, ముందుగా మన తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా తీసుకొని ఏ సెక్టార్లో ఇక్కడ జాబ్స్ అధికంగా వస్తాయి అనేటువంటిది ముందుగానే అసెస్ చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి అసెస్ చేసిన తర్వాత ఈ యొక్క కోర్సెస్ని మేము డిజైన్ చేశాం. ఈ అసెస్మెంట్లో మా కమిషనరేట్తో పాటుగా ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఐఐటి హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సిసిఎంబి, అదేవిధంగా బిట్స్ హైదరాబాద్, ఇలాంటి నిట్, అదేవిధంగా ఎన్ఐఎన్, ఇలాంటి ప్రముఖ సంస్థలు మాతో కలిసి పనిచేసి, అంతేకాదు ఇండస్ట్రియలిస్టులు కూడా హైదరాబాద్లో చాలా ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని, లేదా సిక్కీ అని, ఫిక్కీ అని, ఇలాంటి చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇటువంటి గ్రూప్స్తో కూడా చర్చోపచర్చలు చేసిన తర్వాత ఏ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ సెక్టార్కు సంబంధించినటువంటి కోర్సెస్ను ప్రవేశపెట్టాలి అనేటువంటి దాన్ని తీసుకొని ఆ రకంగా ఈ సంవత్సరం, అంటే అంతకుముందున్నటువంటి ఒక 11-12 కోర్సులతో పాటుగా ఈ సంవత్సరం క్రొత్తగా ఒక 11 కోర్సెస్ని తీసుకోవడం జరిగింది. ఆ కోర్సెస్ మీకు మరొక మారు ఇంతకుముందు చర్చలో వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఆ కోర్సెస్ కొత్తగా వచ్చినటువంటి కోర్సెస్ మనకు బిఎస్సిలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, అదేవిధంగా బిఎస్సి ఈ మొబిలిటీ అండ్ బ్యాటరీ, అండ్ బిఎస్సి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్వేర్, అదేవిధంగా బిఎస్సి డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, బిఎస్సి హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్, బిఎస్సి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, బిఎస్సి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బిఏ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, బిఏ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్, అదేవిధంగా బిఎస్సి ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా మన డైరీ అంటున్నాము, ఫిషరీస్ అంటున్నాము, ఎలక్ట్రానిక్స్ అంటున్నాము, ఈ మొబిలిటీ అంటున్నాము, ఇవన్నీ కూడా ఏదో అక్కడ ఉన్నాయి కాబట్టి లిస్టులో ఎంచుకున్నటువంటివి కాదు. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసి పెద్దలు ఇండస్ట్రీస్ని, అదేవిధంగా అకాడమిక్ ఎక్స్పర్ట్స్ని అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాతనే కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ హ్యాస్ డిసైడెడ్ టు టేకప్ దీస్ 11 programs.